హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్. ఇది మనం చూస్తున్నాము ఇన్ఫోసిస్ క్యాంపస్. ఈ ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కనే ఒకటి హాస్టల్ అయితే కమర్షియల్ బిట్ సేల్కి వచ్చిందండి. చాలా మంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కమర్షియల్ బిట్ మనం పెట్టిన దానికి అట్లీస్ట్ ఒక ₹1 వర్కౌట్ అయ్యేలాగా కావాలి అని చెప్పేసి అన్నారు. సో ఇదైతే మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కనే వస్తుంది. ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ అయితే ప్రెసెంట్ 460 acres లో ఉంది. ఇప్పుడు 25 బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో 60,000 మంది ఎంప్లాయీస్ అయితే ప్రెసెంట్ అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ నుండి. సో ఇది 100 feet రోడ్, 150 feet రోడ్ ఉంటుంది. అది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ పక్కనే అనుకొని ఇప్పుడు మనకి ఇది 240 square yards లో G+4+ పెంట్ హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఇదైతే సేల్ లో ఉంది. సో ఇది నేను చూపిస్తాను సైడ్ నుంచి. సో ఇదండి G+4+ పెంట్ హౌస్ ఇది. సో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇది 4th బిట్ అవుతుంది, 4th 5th బిట్ అవుతుంది అంతే. సో ఇదైతే మొత్తం ఆల్ టోటల్ అయితే అరౌండ్ ఒక 50 rooms వరకు ఉంటున్నాయి. సో 2 sharing 3 sharing వరకు అయితే ఇందులో ఇవ్వచ్చు, 4 sharing కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళు మనకు కోట్ చేస్తున్న అయితే మనకు 4 కోట్లు కోట్ చేస్తున్నారు. సో ఇది ఓన్గా నడిపించుకుంటే మాత్రము 5 lakhs 4 lakhs అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎవరికైనా రెంటల్ ఇచ్చుకుంటే మాత్రం 3 lakhs వరకు వస్తుంది. సో ఇదండి చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఇదంతా టోటల్గా అయితే ఇలా ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. అది క్యాంపస్ మనకు కనిపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్. సో ఇవ్వడానికి అయితే రీజన్ ఒకటే, దీని పక్కన అయితే మనకు దీని సరౌండింగ్స్ లో చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers ఉంటుంది అంతే ఇది. సో ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇది గర్ల్స్ హాస్టల్ ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది. సో ఇదండి దీని పక్కన మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు దీని దగ్గరలోనే మనకి అరౌండ్ ఒక 3-4 kilometers వేరియేషన్ లోనే మనకి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. సో వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఐటీ కంపెనీస్ మేజర్ దీనికి రీసోర్సెస్ ఇక్కడ నుంచి ఇన్కమ్ రావడానికి అయితే జనరేట్ కావడానికి, ఎందుకంటే లేడీస్ హాస్టల్ కాబట్టి. సో పక్కన గేట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి వెళ్ళడానికి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఇదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫిల్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఒక ఖాళీ ఉన్న రూమ్స్ మట్టికే నేను షూట్ చేసిన. ఇది జస్ట్ సరౌండింగ్స్ ఒక్కటి మాత్రం చూపిస్తున్నాను. సో నేను లోపల కూడా చూపిస్తాను. సో ఇలా అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి. మనకైతే గీజర్ ఉంది, వాటర్ ఫిల్టర్ ఉన్నాయి, ప్లస్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, 2 bores ఉన్నాయి. వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మంచి సఫిషియెంట్గా ఉంటుంది. రూమ్స్ కూడా నేను లోపల ఒకసారి రూమ్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ లో ఎలా ఉందని ఒకసారి అయితే చూడండి. మనకి ఓఆర్ఆర్కి దగ్గర నియర్ బై ఉంటుంది. ఉప్పల్ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది. మన గట్కేసర్ పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇది దీని దగ్గరలో ఉంటుంది. సో మెయిన్ రిసోర్స్ ఏంటంటే ఇది బేస్ చేసుకొని ఐటీ కంపెనీ బేస్ చేసుకొని మన హాస్టల్ అయితే పోతుండే. ఇక మోస్ట్లీ అన్ని 80% అయితే ఫిల్ అయి ఉంటాయి. సో మన మేనేజ్మెంట్ బట్టి ప్లస్ ఫుడ్ అన్ని ప్లస్ ఏంటి అందులో ఉన్న ఏంటి ఫెసిలిటీస్ బట్టి ఫిల్ అయితే ఉంటాయి. మనకు ఫుడ్ గిట్లా అంతా ఎవ్రీథింగ్ ఉన్నాయంటే నో ప్రాబ్లం. ఇది ఎంట్రన్స్, ఇది లోపల, ఇది గేట్. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఆఫీస్ ఉంటుంది. మనకి ఇదే డైనింగ్ హాల్, కిచెన్ రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తుంది. ఇది వీళ్ళు ఒకవేళ లోపల ఉండడానికి ఇక్కడైతే వీళ్ళు ప్రజెంట్ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇందులో వాచ్మెన్ ఇట్లా కొంచెం చూడడానికి వాళ్ళు ఉంటారు. సో ఇది డైనింగ్ హాల్ అవుతుంది. సో G+4+ పెంట్ హౌస్ మొత్తం ఓవరాల్ అయితే 50 rooms ఉంటాయి. సో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఈడైతే మనకి ఈచ్ క్యాండిడేట్ 8,000 per head అయితే ఇస్తున్నారు. ఏసీ అయితే 10,000, మామూలుగా నాన్ ఏసీ అయితే 8,000 అలా ఇస్తున్నారు. లిఫ్ట్ కూడా ప్రొవిజన్ కూడా లిఫ్ట్ కూడా ఉంది. సో ఇదండి వాటర్ కి ప్రాబ్లం లేదు, ఇలాంటి దీని మంచి లొకేషన్ లో ఉంది. సో మనమైతే ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం నష్టం అయితే లేదు. ఎందుకంటే మనం ఒక 4 CR మనం పెట్టుకున్నాము అంటే మనం అట్లీస్ట్ 5 lakhs వరకు అయితే ఈజీగా ఎర్న్ చేయవచ్చు. ఓన్గా నడిపించుకుంటాం మట్టికి. మనకి ఒక 3 members వేసుకున్నా 150 మంది ఇంటూ 8,000 వేసుకున్నప్పటికీ మనకి అట్లీస్ట్ 8/24 అంటే మనకి అట్లీస్ట్ ఒక 11 lakhs 12 lakhs అయితే వస్తున్నాయి. సో అందులో మనం ఖర్చులు అవన్నీ తీసేసినప్పటికీ రిమైనింగ్ అయితే మనం ప్రాఫిట్ అనుకోవచ్చు. ఇది రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ రూమ్స్ ఇట్లా, ఇది 2 sharing రూమ్ ఒకటి, ఎందుకంటే అన్ని ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇది ఒకటి నేను వీడియో తీశాను. సో ఫ్లోర్ ఇలా ఉంది, రూమ్స్ ఎలా ఉందని చెప్పేసి ఇవైతే నేను మామూలుగా తీశాను. ఒకసారి చూడండి. సో బీరో ఉంటుంది, లోపల ఇలా టీవీ ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఇలానే ఉంటుంది. సో ఇవి లోపల ఉన్న ఫర్నిచర్. ఇది 2 beds ఉంటాయి. సో 2 carts ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది. సో మనకి ఫ్లోర్ కూడా ఇట్లా ఉంటుంది. మనకి మంచి ఒకసారి అడ్వాంటేజ్ కూడా చూద్దాము సైడ్ లో ఎలా ఉందని చెప్పేసి. సో ఇటు చూస్తే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది, ఇటువైపు చూస్తే కొంచెం అన్ని హాస్టల్స్ అలా ఉంటాయి.
మంచి లొకాలిటీలో ఉంటుంది, బాగుంది. అందుకని చెప్పేసి మనకి రెంటల్ కూడా బాగానే వస్తుంది కాబట్టి చాలామంది అడిగేది ఇదే కాబట్టి సో యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. ఎవరైనా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ బిల్డింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏమైనా ప్రమోషన్ వీడియో కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, ప్రమోషన్ కూడా చేస్తాము. సో ఇది ఫ్లోర్. సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే హాస్టల్లో ఉంటారో వైఫైతో సహా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఏదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.